శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు మన కథ మేకు విలువ. పూర్వం ఒక గ్రామంలో ఒక పేద యువకుడు ఉండేవాడు. అతని పేరు గోవిందుడు. అతనికి పెళ్ళి కూడా అయింది. 2 పిల్లలు కూడా కలిగారు. కానీ భూవసతి కొంచెమైనా లేకపోవడం చేత గోవిందుడు వారిని తన రెక్కల కష్టం మీద పోషించవలసి వచ్చింది. ఇందుకు గాను అతను రహదారినే బస్తీకి నడిచి వెళ్ళి ఏదైనా కూలీ నాలీ చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో ఇంటికి కావలసిన వెచ్చాలు ఇంకోటి తెచ్చుకుంటూ ఉండేవాడు. వస్తుతః గోవిందుడు పొదుపు ఎరిగినవాడు. అతని చిన్నతనంలో అతని తండ్రి, నాయనా, ప్రతి చిన్న వస్తువుతోనూ ఎప్పుడో ఒకప్పుడు అవసరమైన పని ఉంటుంది అని చెప్పేవాడు. గోవిందుడు తన తండ్రి చెప్పిన పాఠాన్ని మరిచిపోలేదు. ఒకనాడు అతను రహదారిన బస్తీకి నడిచిపోతుండగా అటుగా మంత్రి కొడుకు గుర్రం ఎక్కి శరవేగంగా వచ్చాడు. గోవిందుడు చూస్తుండగానే గుర్రం కాలి నాడా తాలూకు మేకొకటి జారి తళుక్కున మెరిసి దారిలో పడిపోయింది. బాబూ, నాడా మేకు పడిపోయింది అని గోవిందుడు ఎలుగెత్తి అరిచాడు. మంత్రి కొడుకు వెనక్కు తిరిగి చూసి నిర్లక్ష్యంగా చెయ్యి ఊపి ముందుకు వెళ్ళాడు. ఒక నాడా మేకు కోసం వెనక్కు వెళ్ళటం అతనికి పరువు లోపం అనిపించింది. అదీగాక అతను అరణ్యంలో నుంచి వెళ్ళే అడ్డదారిన నగరానికి వెళుతున్నాడు. అందుచేత ఆ మేకు లేనందువల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు అనుకున్నాడు. కానీ ఈ విషయంలో మంత్రి కొడుకు చాలా పొరపడ్డాడు. అతను అరణ్యంలో అట్టే దూరం పోక మునిపే గుర్రం నాడా వదులై ఊడి వచ్చింది. గోవిందుడి దగ్గర మేకు తీసుకుని ఉండినట్టయితే మంత్రి కొడుకు ఏదో విధంగా నాడాను మళ్ళీ బిగించి ఉండేవాడు. కానీ నాడా లేక గుర్రం కుంటుతూ ఉండటం చేత అతను గుర్రం నుంచి దిగి నడవవలసి వచ్చింది. దొంగలు అతని మీద పడి నిలువు దోపిడీ చేసి అతడిని ఒక చెట్టుకు కట్టి పారిపోయారు. ఈలోగా గోవిందుడు నాడా మేకు తీసుకొని తన వద్ద ఉంచుకొని ముందుకు సాగాడు. అతను కొంత దూరం వెళ్ళేసరికల్లా ఒక బండి దారిలో ఒరగబడి ఉండడం కనిపించింది. శాయి మేకు పోవటం చేత ఒక బండి చక్రం ఊడి వచ్చేసింది. బండి పక్కనే ఒక ధనికుడు నిలబడి ఉన్నాడు. ఆయన గోవిందుడిని చూడగానే, అబ్బి, నీ దగ్గర ఏదైనా మేకున్నదా? నేను త్వరగా నగరం చేరాలి. దారి మధ్యలో ఎక్కడో శాయి మేకు పడిపోయింది. ఈ దిక్కుమాలిన ప్రదేశంలో కాస్త ఇనప ముక్క కూడా ఉన్నట్లు కనపడడం లేదు అన్నాడు. గోవిందుడు తన వద్ద ఉన్న నాడా మేకు తీసి దాన్ని చక్రం ఇరుసులోకి రాతితో దిగవేశాడు. చక్రం గట్టిగానే పట్టింది. ధనికుడికి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. నువ్వు కూడా నగరానికి పోతున్నావేమో, బండిలో రా అంటూ ధనికుడు గోవిందుణ్ణి తనతో నగరానికి తీసుకుపోయి అతని చేతిలో ఒక బంగారు కాసు పెట్టాడు. ఆ కాసు చూడగానే గోవిందుడి కళ్ళు పెద్దవయ్యాయి. అది తన కుటుంబానికి 2 మాసాలు సరిపోతుంది. తన తండ్రి ఏనాడో అన్న మాట ఇప్పుడు అక్షరాల నిజమైంది. ఒక చిన్న నాడామేకు బంగారు కాసు తెచ్చిపెట్టింది. గోవిందుడు నగరంలో తన కుటుంబానికి 1 నెల రోజులు సరిపడే సరుకులు కొని ఒక గోతంలో వేసుకొని దగ్గర దారి కదా అని అరణ్యం గుండా ఇంటికి రాసాగాడు. అతను కొంత దూరం వచ్చేసరికల్లా దారికి ఒక పక్కనున్న చెట్ల వెనక నుంచి ఏవో ఆర్తనాదాలు వినిపించాయి. గోవిందుడు తన గోతాన్ని గుర్తుగా ఒక చోట పాదుల మధ్య దాచి చెట్లలో ప్రవేశించాడు. అతను చాలాసేపు నడిచాక ఒక చోట 6 పిల్లలు, ఒక స్త్రీ కనిపించారు. అందరూ దీనస్థితిలో ఉన్నారు. ఆ స్త్రీ ఒక కోటీశ్వరుడి భార్య. పిల్లలందరూ ఆమె సంతతి. మొన్న సాయంకాలం మేమంతా కలిసి అరణ్యంలో విహారం కోసం వచ్చాము. మా పిల్లలు పూల కోసం అడవిలో చొరబడ్డారు. వాళ్ళెక్కడ తప్పిపోతారో అని నేను కూడా వాళ్ళ వెంటే వెళ్ళాను. ఇంతలో పొద్దుగూకింది. మాకు దారి తెలియలేదు. ఆ రాత్రంతా తిండి లేకుండా దారి వెతుకుతూ తిరిగాము. నిన్నల్లా మాకు దారి దొరకలేదు. అన్నము నీళ్లు లేకపోవటం చేత మాకు తిరిగే శక్తి కూడా లేకపోయింది. ఇక్కడి నుంచే కేకలు పెట్టాం. మా మొర ఆలకించిన వాళ్ళు లేరు. ఇవాళ నువ్వు దేవుడల్లే వచ్చావు అన్నది కోటీశ్వరుడి భార్య.
మీకు వచ్చిన భయం ఏమీ లేదు. నేను మీకు దారి చూపిస్తాను, నా వెంట రండి అన్నాడు గోవిందుడు. నాయనా, మేము అడుగు తీసి అడుగు పెట్టే స్థితిలో లేము. మాకిప్పుడు కావలసింది పట్టెడు అన్నం అన్నది ఆ స్త్రీ. అయితే ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ గోవిందుడు పరిగెత్తికెళ్ళి తన సంచి తెచ్చాడు. అందులో తన పిల్లల కోసం తెచ్చిన తినుబండారాలు ఉన్నాయి. వాటిని అతను కోటీశ్వరుడి పిల్లలకిచ్చి తన దగ్గర ఉన్న పదార్థాలతో ఆ అడవిలోనే వంట చేశాడు. కొద్దిసేపటిలో అందరూ అన్నాలు తిన్నారు. పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్లయింది వారికి. వారిని వెంటబెట్టుకుని గోవిందుడు దారి దాకా తెచ్చి, ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు. అమ్మయ్యో, మేము ఇల్లు చేరలేదు, మమ్మల్ని ఇల్లు చేర్చి మరీ వెళ్ళు అన్నది కోటీశ్వరుడి భార్య. ఆమె తన పిల్లలతో సహా ఇల్లు చేర్చి గోవిందుడిని పంపేస్తూ అతని చేతిలో ఒక చిన్న సంచి పెట్టింది. గోవిందుడు దాన్ని విప్పి చూసుకుంటే అందులో 8 బంగారు కాసులు ఉన్నాయి. ఒక్కనాడా మేకు ఇంత డబ్బు తెస్తుందని అతను కలలో కూడా అనుకోలేదు. అతను మరికొన్ని సరుకులు కొనుక్కొని అడవి దారిన బయలుదేరాడు. అడవి నడి మధ్యకు చేరుకునేసరికి అతనికి సమీపం నుంచి మనిషి మూలుగు వినిపించింది. అతను ఆ మూలుగు వినిపించిన దిక్కుగా వెళ్ళి చెట్టుకు కట్టేసి శోషపడి ఉన్న మంత్రి కొడుకును చూశాడు. మంత్రి కొడుకు హీనస్వరంలో తనకు జరిగిన ప్రమాదం గురించి గోవిందుడికి చెప్పాడు. గోవిందుడు అతని కట్లు విప్పి నడిపించుకుంటూ తన ఇంటికి తీసుకుపోయి కడుపు నిండా తిండి పెట్టించాడు. బాబు, తమరు మేకులేని కారణం చేత ఎంత నష్టపోయారో నేను దానితో అంత లాభం పొందాను అంటూ గోవిందుడు తన కథ యావత్తూ చెప్పాడు. అంతా విని మంత్రి కొడుకు, చూడు గోవిందు, సరిగా నీ వంటి వాడొకడు నన్ను కనిపెట్టి ఉండటానికి నౌకరుగా కావాలి. నా వెంట నగరానికి వచ్చేయి, నీకు మంచి ఇల్లు మంచి జీతము ఇస్తాను అన్నాడు. ఆ రోజే గోవిందుడు తన కుటుంబాన్ని తీసుకుని నగరానికి వెళ్ళి మంత్రి కుమారుడి వద్ద కొలువులో ప్రవేశించాడు. అప్పటి నుంచి ఆ గోవిందుడి కుటుంబం ఎంతో సంతోషంగా జీవనం గడపసాగారు. కథ కంచికి మనమింటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.